ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కథలో ఈ ఏడాది మరో కీలకమైన అధ్యాయం చేరింది. రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు 9,500 కోట్లను ఆమోదించిందన్న వార్త ప్రజల్లో విశేష ఉత్సాహాన్ని కలిగించింది. ఇది కేవలం ఒక ఆర్థిక సంఖ్య మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థను కొత్త దశకు తీసుకువెళ్లే బలమైన నిర్ణయంగా ఈ ఆమోదాన్ని చూడాలి. ఈ భారీ నిధులతో రాష్ట్రంలో రైలు కనెక్టివిటీ పూర్తిగా మారనుంది. ప్రాంతీయ రైలు మార్గాల అభివృద్ధి, కొత్త ట్రాక్ల నిర్మాణం, ప్రధాన రైల్వే లైన్ల విస్తరణ, సరుకు రవాణా కోసం లాజిస్టిక్స్ నెట్వర్క్ను మరింత పటిష్టం చేయడం వంటి పనులు వేగంగా జరిగే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు కాగితాలకే పరిమితమైన అనేక రైలు ప్రాజెక్టులు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చే దశకు వచ్చాయి. దీని ఫలితంగా ప్రజలకు కొత్త రైలు సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రయాణ సౌకర్యం కూడా మెరుగుపడనుంది. ఈ 9,500 కోట్ల పెట్టుబడి ప్రభావం కేవలం రైల్వే శాఖకే పరిమితం కాదు. పల్లె ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక చలనం తీసుకురానుంది. రైతులకు తమ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించే అవకాశం లభిస్తుంది. చిన్న వ్యాపారులు, మధ్య తరహా పరిశ్రమలకు రవాణా ఖర్చులు తగ్గడంతో లాభాలు పెరుగుతాయి. పెద్ద పరిశ్రమలు కొత్త ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం పొందుతాయి. ఈ విధంగా పేద రైతు నుంచి పెద్ద పారిశ్రామికవేత్త వరకు అందరికీ ఉపయోగపడే అభివృద్ధి ఇది. రైల్వే శాఖ అధికారికంగా ఈ ఆమోదాన్ని వెల్లడించడం మరో ముఖ్యమైన అంశం. ఫ్రీట్ రవాణా, ప్రయాణికుల సేవలు, వాణిజ్య కార్యకలాపాలు, అంతర్జాతీయ వాణిజ్యానికి అనుసంధానం వంటి అనేక రంగాలపై ఈ ప్రాజెక్టులు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా పోర్ట్లు, పరిశ్రమల కారిడార్లకు రైల్వే కనెక్టివిటీ పెరగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాపార మ్యాప్లో మరింత బలమైన స్థానం సంపాదించగలుగుతుంది. ఇన్ని రోజులుగా రైలు మార్గాల అభివృద్ధి కోసం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు ఎదురు చూస్తూ వచ్చారు. కొత్త స్టేషన్లు, నిలిచిపోయిన ట్రాక్లు, సరైన కనెక్టివిటీ లేని ప్రాంతాలు వంటి సమస్యలు చాలా కాలంగా ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఈ తాజా నిధుల ఆమోదం ఆ ఆశలకు నిజమైన సమాధానంగా మారుతోంది. పల్లెటూరులో ఉన్న చిన్న స్టేషన్ల నుంచి కీలక జంక్షన్ల వరకు రైలు వ్యవస్థను పునర్నిర్మించే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. కొత్త రైలు ప్రారంభం కావడం, పాత రూట్లకు ఆధునిక సదుపాయాలు చేరడం వంటి పరిణామాలు ఈ ఫండింగ్తో సాధ్యమవుతాయి. ఇదే సమయంలో తెలంగాణలో కూడా మరో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. తెలంగాణలో ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. ఇది రాష్ట్ర రవాణా రంగంలో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త విమానాశ్రయం స్థానిక వ్యాపారులకు, వ్యవసాయ రంగానికి, పర్యాటక రంగానికి, యువతకు ఉద్యోగ అవకాశాలకు ఒక కొత్త ద్వారంలా నిలుస్తుంది. ప్రత్యేకంగా ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, పరిశ్రమల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా పెరుగుతుంది. విమాన సేవలు అందుబాటులోకి రావడం వల్ల ఆ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి వస్తుంది. ఇది కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, ఒక ఆర్థిక విలువను సృష్టించే మౌలిక వసతి. ఈ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రైల్వే మార్గాల విస్తరణకు 9,500 కోట్ల ప్యాకేజ్, తెలంగాణలో కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభం వంటి రెండు కీలక పరిణామాలు ఒకే సమయంలో జరగడం 2025 ఏడాదిలో కీలక ఘట్టం. రైల్వే ప్రాజెక్టులు ప్రాంతీయ, దేశీయ రవాణాకు చేరువ పెంచితే విమానాశ్రయాలు అంతర్జాతీయ కనెక్టివిటీని అందిస్తాయి. ఇవి రెండూ కలిసి ప్రాంతీయ అభివృద్ధికి రెండు కీలక స్తంభాలుగా మారుతున్నాయి. ఇది కేవలం ఒక నివేదిక లేదంటే వార్త మాత్రమే కాదు, ఇది భవిష్యత్తు దిశను సూచించే సంకేతం. రవాణా వ్యవస్థ ఇక ఒకే మార్గానికి పరిమితం కాకుండా రోడ్లు, రైళ్లు, విమాన మార్గాలు అన్నీ సమన్వయంగా పనిచేసే దశకు దేశం చేరుకుంటోంది. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వ్యవసాయానికి కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయి, వ్యాపారానికి కొత్త గమ్యాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం అందిస్తున్న భారీ బడ్జెట్, అలాగే తెలంగాణలో త్వరలో ప్రారంభమయ్యే కొత్త ఎయిర్పోర్ట్ కలిసి ఆధునిక ఆంధ్ర, తెలంగాణ ప్రయాణ అభివృద్ధిలో కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే. దేశం మొత్తంగా చూస్తే ఇది భవిష్యత్తు వైపు సాగుతున్న ప్రయాణానికి స్పష్టమైన సూచన.